జనాగ్రహంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ అట్టుడుకుతోంది. శుక్రవారం మొదలైన ఆందోళనలు శనివారానికి తారాస్థాయికి చేరుకున్నాయి. కరెంటు ఛార్జీల తగ్గింపు, గోధుమ పిండిపై సబ్సిడీ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో శనివారం ఆందోళన చేస్తున్న ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు ఓ దశలో AK-47తో గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ప్రజలు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. కొండ ప్రాంతాలు, ఘాట్ వద్ద పోలీసులపై తిరగబడ్డారు. మూకదాడులు చేశారు. ఈ దాడుల్లో ఓ ఎస్ఐ మృతి చెందగా 78 మంది పోలీసులు గాయపడ్డారు. మరోవైపు 29 మంది ఆందోళనకారులకు గాయాలయ్యాయి. పాకిస్తాన్ సర్కార్ POK ప్రజలపై వివక్ష చూపుతోందంటూ కొన్నేళ్లుగా జాక్ ఆందోళనలు చేస్తోంది. 1967లో జీలం నదిపై మంగ్లా డ్యాంను నిర్మించారు. ఇక్కడ 1400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. నిజానికి డ్యాం నిర్మాణ సమయంలో మొత్తం ఉత్పత్తిలో 300 మెగావాట్లను స్థానికులకు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 1975 నాటికే పాక్ సర్కార్ డ్యాం నిర్మాణ ఖర్చులు వెనక్కి వచ్చాయి. అయినా ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును పంజాబ్కు సరఫరా చేస్తున్నారని జాక్ ఆరోపిస్తోంది. అదేవిధంగా గోధుమ పిండిపై సబ్సిడీ విషయంలో జాక్ పోరాడుతోంది. ఈ రెండు డిమాండ్లపై శుక్రవారం బంద్కు పిలుపునిచ్చింది. అది విజయవంతం కావడంతో శనివారం చెలో ముజఫరాబాద్ పిలుపునిచ్చింది. ఆందోళనకారులు జరిపిన దాడిలో ఎస్ఐ అద్నాన్ ఖురేషీ మృతి చెందారు. POK వ్యాప్తంగా 144 సెక్షన్ను విధించారు. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. తాము పాకిస్తాన్లో అంతర్భాగమే అయినా పాక్ ప్రభుత్వం తమను వేరుగా చూస్తోందని POK వాసులు ముందు నుంచి ఆందోళన చేస్తున్నారు. ఒక్క మంగ్లా డ్యాం విద్యుదుత్పత్తి విషయంలోనే కాకుండా పలు అంశాల్లో పాక్ సర్కార్ తీరుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఏటా 20 లక్షల వృక్షాలను నరికి కలపను పాక్లో విక్రయిస్తున్నారని చెబుతున్నారు. ఇక ఇక్కడే పండే పువ్వులు, వనమూలికలు, నీలం లోయలో రత్నాలను పాక్ కార్పొరేషన్లు దోచుకుపోతున్నాయని ఆరోపిస్తున్నారు.